ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90-day మిరాకల్ ఆయిల్ తో జుట్టు పెరుగుదల 90 రోజులలో భృంగరాజ్ ఉసిరి మందార పువ్వు కలయిక ప్రాచీన ఆయుర్వేద పద్ధతి ప్రకారం 90 రోజులలో నిరూపితమైన నియంత్రణను ఇస్తుంది. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 90 days మిరాకల్ ఆయిల్ ను. బట్ ఇక్కడ మీరు హుక్ పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా ఆయన ఇప్పటివరకు ఎవరు ఇలా చూపించలేదు. మీరు దాన్ని చాలా తెలివిగా ఆ పాయింట్ వాడుకుని ఆయన తీసుకొచ్చి పెట్టుకుని అంటే ఇది బేసిక్గా నాకు ఎప్పుడు చాలా స్టేజ్లో చాలామంది హరిశంకర్ గారు కూడా చెప్పారు కనెక్ట్ స్టేజ్ మీద సుధీర్ గారికి చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది, అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అని చెప్పి ఆ ఈవెంట్లో నేను కింద ఉన్నా. లైక్ నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్కి వెళ్ళాను. నా కింద నా ఫీలింగ్ ఏంటి అప్పటికి హరంహర స్క్రిప్ట్ దశలో ఉంది. అప్పుడు నేను అనుకుంది ఏంటంటే నేనే అదే సో నా సినిమానే అదే. ఈరోజు సుధీర్ గారి ఫీలింగ్ కూడా అదే. నాకు ఈ రీచ్ ద పాయింట్ లైక్ ఓకే ఎలా అంటే ఈరోజు నన్ను లిటరల్గా మా ఇంట్లో మా అబ్బాయిలు కూడా నన్ను వేరేలా చూస్తున్నారు అనే ఫీలింగ్ చెప్పారు. ఆ రోజు లైవ్లో చెప్పారు. సో ఆయన నిజంగానే అది అదే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇప్పుడైతే. ఐఎమ్ షూర్ ప్రియదర్శన్ గారు నెక్స్ట్ దీని తర్వాత సూర్య గారి కోసం కథలు పుడతాయి నేను అనుకున్నాను. సో అదే జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ట్రైలర్లో ఎక్కడ చూసినా ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయండి. వీళ్ళ ఫాదర్ పేరు ఏంటి, అది శరత్ రెడ్డి సంథింగ్, వీళ్ళ నాన్న పేరు శివారెడ్డి, శరత్ రెడ్డి, తమ్మిరెడ్డి. ఈ రెడ్లు ఎక్కువ ఉన్నాయి ఏంటి అంటారు. కుప్పం బ్యాక్ డ్రాప్ లో వస్తుంది సినిమా, మళ్ళీ రెడ్లు ఎక్కువ ఉన్నారు. కుప్పంలో ఓన్లీ నాయుడు ఉంటారు. అదే నాకు అర్థం కాలేదు. అట్లనే లేదు అంటే నేను బ్యాక్ ఆఫ్ ద టైం వెళ్దాం అనుకున్నాను. ఇనిషియల్గా నేను అనుకున్నప్పుడు డ్రాఫ్ట్లో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్యంకి ఎక్కడ రెడ్డి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే ఎందుకు రెడ్డి అనే కమ్యూనిటీ విలన్ని తీసుకున్నాను అంటే నాకు ఆ ఊర్లో ఆ రూలింగ్ చేసే టైంలో నాకు ఒక క్యారెక్టర్ రెఫరెన్స్ ఉంది. ఓకే, నేను ఆ క్యారెక్టర్ రెఫరెన్స్ కోసం నేను రెడ్డి ట్యాగ్ పెట్టాను. కానీ తర్వాత ఒకే కమ్యూనిటీలో హీరో కూడా ఉంటే మేబీ వాళ్ళ ఫీలింగ్స్ హట్ అవ్వవు కాబట్టి శివారెడ్డి పెట్టాను అనమాట. సుబ్రహ్మణ్యం అది పెట్టదు, ఇట్ ఈస్ వెరీ రేషనల్ థింకర్. సుబ్రహ్మణ్యం ఆ ఫీలింగ్ ఉండదు కాబట్టి నేను అది పెట్టలేదు. సో ఈవెన్ విలన్ కూడా దాన్ని ఎక్కడ ఆ పొగరు ఆ క్యాస్ట్ బేస్డ్ నేను అసలు నా ఉద్దేశం అంతా క్యారెక్టర్. అంటే మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను, పక్కనున్న ఆ రెడ్డి అనేది పక్కన తీసేస్తే నా ఉద్దేశం శివారెడ్డి కొడుకు సుబ్రహ్మణ్యం, విలన్ పేరు తారకాసురుడు అని పెట్టలేం కాబట్టి తమ్మిరెడ్డి అని పెట్టాను. వెరీ సింపుల్. ఓకే, తారకాసురుడు అని పెట్టలేం కదా ఇప్పుడున్న జనరేషన్. సో అందుకోసమని తమ్మి అని పెట్టా. తమ్మి అని కూడా పెట్టలేం. అవును, కానీ లిటిల్ బాయ్ లా అనిపిస్తుంది. అదే అందుకని తమ్మిరెడ్డి అని పెట్టాను. ఓకే, వెరీ సింపుల్.